ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమః. మనము మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథములోని పంచభువనముల గూర్చి తెలుసుకుంటున్నాము. ఇందులో భాగము ఈ యొక్క తేజోభువనము గూర్చి మనము ఇదివరకు 1వ భాగంలో మరి యొక్క ఈ 25 తత్వములు ఎలా ఏర్పడినవి, ఈ పంచభూతముల యొక్క మిశ్రమం వలన ఈ 25 తత్వములు ఏర్పడినటువంటి విధానాన్ని మనము క్లుప్తముగా వివరించుకుంటున్నాము. మరి అలాంటి తేజోభువనము అనేటువంటి కారణ శరీరము యందు ఈ తత్వములు ఎలా మరి ఏర్పడినవి, మరి దానికి ఒకటి మిశ్రమమై అవి ఎలా ఆవిర్భవమై మనలో అవి వాటి యొక్క అంశ తత్వాలను మన లోపల కలగజేస్తున్నాయో వాటన్నిటిని గురించి కూడా మనము తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఈ యొక్క కారణదేహ లక్షణములు, దీనికి కూడా మనము 15 లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాము కదా. మరి ఆ 15 లక్షణాలు అంటే ఏవి అనేటువంటివి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ శరీరమునకు ఈ స్థూల శరీరం అనేటువంటిది, సూక్ష్మ శరీరం అనేటువంటిది పృథ్వీభూమునకు జలభువనమునకు మనము చెప్పుకున్నాము కదా. మరి అదేవిధంగా మరి ఇక్కడ మనము ఈ తేజోభువనమునకు కూడా ఈ కారణ శరీరమని, ఆధార భువనమని, ఈ యొక్క భువనము జలభువనమునకు ఈ రెండు మనగడ ఉండటానికి ఆధారమైనటువంటిది భువనము ఈ జలభువనమని మనము ఈ యొక్క తేజభువనం గురించి మనం చెప్పుకుంటున్నాము. మరి ఆ విధంగానే స్థూల దేహము మరియు సూక్ష్మదేహము దీనిపైననే ఆధారపడి ఉండుట చేత దీనిని కారణ శరీరం అని కూడా పేరు కలిగినది. మరి దీనికి స్థానము హృదయము. కాబట్టి దీని స్థానము ఇక్కడ ఏది అంటే హృదయము. మరి ఇది 3 అర్ధ అంగుష్ట ప్రమాణం అని దీన్ని అన్నారు. దీని ప్రమాణం ఎంత అంటే అర్ధ అంగుష్ట ప్రమాణం అని కూడా మనకు పెద్దలు నిర్ణయం చేసినారు. కాబట్టి దీన్ని అర్ధాంగుష్ట ప్రమాణం అని అన్నారు. మరి ఇది కృష్ణవర్ణము కలిగి ఉండును అని అన్నారు. దీనికి వర్ణం ఏమన్నారంటే ఈ యొక్క తేజభువనము కారణ శరీరమునకు దీని వర్ణము ఏమన్నారంటే కృష్ణవర్ణము అన్నారు. కృష్ణవర్ణము అని అంటే అచిత వర్ణము అని. అచిత వర్ణము అంటే నలుపు వర్ణము. కాబట్టి ఇది చీకటి వర్ణము అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మరి ఏమున్నది అక్కడ అంటే గాఢాంధకారము. ఆ అంధకారం అనేటువంటిది ఎలా ఉంది మరి అంటే అది చీకటి వర్ణము. కాబట్టి దానిని మనకు ఏమన్నారంటే ఇక్కడ కృష్ణవర్ణము అని అన్నారు. అంటే కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే కృష్ణుని రాముని మనం చూసినట్లయితే వారు శ్యామల వర్ణంతో ఉంటారు. కాబట్టి దానిని అది కృష్ణవర్ణము అని దాన్ని శ్యామల వర్ణము అంటే పూర్తిగా నలుపు కాదు, అది పూర్తిగా మరి కలరు కాదు. కాబట్టి అది మధ్యమైనటువంటి అది వర్ణము. కాబట్టి దాన్ని కృష్ణవర్ణము అని అన్నారు. మరి దీనికి అభిమాని ఎవరు ఇక్కడ అంటే ఈ గాఢమైన అజ్ఞానము గలవాడగుట చేత గాఢమైనటువంటి
అజ్ఞానములో తాను ఉండడం వలన అతన్ని ఏమన్నారంటే ప్రాజ్ఞుడు అని అన్నారు. విశ్వడు తేజస్సుడు అని మనము స్థూల సూక్ష్మాలకు చెప్పుకున్నాము కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ప్రాజ్ఞుడు అంటే కూడా మరి గాఢమైనటువంటి అజ్ఞానముతో కలిగినటువంటి వాడు, అంటే అజ్ఞానం అనేటువంటి వాడు అంటే పూర్తిగా అంధకారంలో ఉండేటువంటి వాడు. అజీవుడు అనేటువంటి వాడు అప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే అంధకారంలో ఉన్నాడు కాబట్టి వాడు, మరి దానికి అధిపతి ఎవరంటే ప్రాజ్ఞుడు అని కూడా. ప్రాజ్ఞుడు అంటే కూడా అంతే, అంధకారంలో ఉండేటువంటి వాడు, అజ్ఞానంతో కలిగినటువంటి వాడు ప్రాజ్ఞుడు అని పేరు. కాబట్టి దానికి అభిమాని, ఆ శరీరానికి అభిమాని ప్రాజ్ఞుడు. కాబట్టి దీని అవస్థ సుషుప్తి అవస్థ. అంటే సుషుప్తి అవస్థ అంటే నిద్రనే. మన నిద్రలో ఏం తెలుస్తుంది అంటే మనకు అది ఇక్కడ కూడా ఏమి తెలియదు, అంటే అది కూడా ఆ తెలియని స్థితి. కాబట్టి దాన్ని ఏమన్నారంటే అంధకారము, అజ్ఞానము అనేటువంటి మాటల చేత మనకు దానికి పేర్లు పెట్టడం జరిగింది. కాబట్టి మరి దీనికి ఆరు సుషుప్తి అవస్థ అని. మరి దీని గుణం ఏంటి అంటే తమో గుణము. మరి అక్కడ స్థూల సూక్ష్మాలు ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ అంటే సత్వగుణము సూక్ష్మ శరీరంతో పోల్చినారు పెద్దలు. రజోగుణాన్ని మరి స్థూల శరీరముతో పృథ్వీ భువనాన్ని పోల్చినారు. మరి ఇక్కడ మరి దీన్ని ఏమని పోలుస్తున్నారంటే తమో గుణము. అంటే తమో గుణము అది ఆవరించినటువంటిది. అంటే తమో గుణము అంటే కూడా అది ఏమి తెలుసుకున్నటువంటి స్థితి, దాన్నే తమో గుణము అంటారు. తమో గుణం అంటే తమో గుణం నుంచి ఏమేమి పడినాయి ఇక్కడ అని చెప్పుకున్నాం మనము. అంటే ఈ సృష్టి ఆవిర్భావం యందు కూడా మరి శుద్ధమాయ, మలినమాయ అని చెప్పుకున్నాం కదా. మలినమాయ వలన భూత సృష్టి ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. ఆ మలినమాయనే ఇక్కడ మరి తమో గుణము. కాబట్టి ఆ తమో గుణం అనేటువంటి మలినమాయ వలన ఏర్పడినటువంటిది. కాబట్టి దీన్ని తమో గుణం అని దీనికి పేరు. మరి దీనికి అవిద్య, 8 అవిద్య లేక అజ్ఞానం అనేటువంటిది ఇది స్థానము. కాబట్టి అది మరి దీని కంటికి కనబడదు కాబట్టి అందువలన దీని ఏమన్నారు అంటే ఇది కంటికి కనబడినటువంటిది, అందువలన దీని రూపము అదృశ్య రూపము అని అన్నారు. మరి ఇది ఆనందమయ కోశమగుట చేత ఇది ఆనంద భోగములను అనుభవిస్తుంది. కాబట్టి ఆనంద భోగము, ఆనందమయ కోశం అంటేనే అది ఎట్లా ఉంది అంటే ఆనందముగా ఉంటుంది. అంటే మరి ఎప్పుడు ఆనందపడేటువంటి మనం ఎన్నో ఆనందాలు పడుతుంటాం కదా. ఆ ఆనందం అనేటువంటిది ఏం ఆనందం అంటే అది శుద్ధానందం అనేటువంటిది. కాబట్టి ఆనందం అనేటువంటి ఆ నిర్విఘ్నంలో ఆనందమైనటువంటి కోశంలో ఉంటాడు. కాబట్టి తాను మరి ఆనందమయ కోశం అని పేరు కూడా దానికి పేరు ఉన్నది. కాబట్టి ఆనంద భోగం అని కూడా దానినే అన్నారు. 10 ఆనంద భోగము. కాబట్టి మరి మకార మాతృక అనేటువంటిది ఇది మాతృక స్థానము. కాబట్టి ఇది మరి ఓంకార రూపము నుండి ఇది అకార ఉకార మకార 3వ మాతృక. కాబట్టి ఈ 3వ మాతృక దీనికి స్థానము అని చెప్పినారు. ఇది సామవేదమునందు ఇది ప్రతీక. దీని గురించి సామవేదమునందు ఇది తెలియబడుతుంది. కాబట్టి ఇది సామవేదమునందు కలదు అని చెప్పి మనకు నిర్ణయం చేసినారు. కాబట్టి మరి ఆ విధంగా 12 సామవేదము. 13 పశ్యంతి వాక్కు పశ్యంతి వాక్కు అనేటువంటిది పర, పశ్యంతి, మధ్యమ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వైఖరి వాక్కు, మరి మధ్యమ వాక్కు. ఈ మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు స్థూల సూక్ష్మ శరీరాల యందు ఉందని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ ఏ వాక్కు ఉన్నదంటే ఈ కారణ శరీరం యందు పశ్యంతి అనేటువంటి వాక్కు మరి దీని లోపల దాగి ఉన్నది. కాబట్టి దాని యందు కూడా వాక్కు లేదంటే ఉంది. అంటే ఈ వాక్కు అనేటువంటిది ఏది అంటే పశ్యంతి అనేటువంటి వాక్కు ఇది ఒక కారణ శరీరం యందు దాగి ఉన్నది. అందువలన దీని తత్వము తేజస్త్వమని నిర్ణయము. కాబట్టి ఇది అజ్ఞానాంధకారము, అజ్ఞానము, అవిద్య అంటే మరి దీనికి మూలమైనటువంటిది ఏది అంటే అది తేజోమయ స్వరూపమైనటువంటి దాని అందే ఈ ఆవరణం అనేటువంటిది కలిగింది. కాబట్టి ఈ ఆవరణం అనేటువంటి స్థితిలో ఉండేటువంటిదే ఇది తేజస్వరూపమే. అది తేజభువనం అనేటువంటిది అగ్ని తేజస్వరూపంతో ప్రకాశిస్తుంది. కాబట్టి మరి ఇది దేని యందు ఉంటుంది అంటే ఇది తమోగుణ స్వరూపంతో ఉండిన దీని అందు ప్రకాశ స్వరూపమైనటువంటిది దాగి ఉన్నది. కాబట్టి దీన్ని
తేజస్తత్వమని నిర్ణయము. కాబట్టి దీనికి ఈ విధముగా 15 లక్షణములు చెప్పినారు. మరి ఆ విధంగానే దీనికి మరణము, విస్మృతి, మూర్ఛ, నిద్ర అని 4 ప్రత్యేక కళలు చెప్పినారు. మరణము అంటే దీనికి రాకపోకడ అనేటువంటిది ఉంది కాబట్టి, మరి దీనికి రాకపోకడకు నిలమైనటువంటిది కాబట్టి, జననమునకు మూలమైనటువంటిది కాబట్టి ఇది మరి దీనికి కూడా మరణము కూడా అని చెప్పినారు. విస్మృతి అంటే మరి దీని లోపల అన్నీ మరిచి ఉంటుంది కాబట్టి ఏమి స్మృతి అనేటువంటిది లేక ఉన్నటువంటిది విస్మృతి. కాబట్టి విస్మృతి అనేటువంటిది దీని యొక్క రెండవ కళ. మరి మూర్ఛ అనేటువంటిది, మూర్ఛ, నిద్ర, మరణము, విస్మృతి అనేటువంటిది సులభము, మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈ 4 ప్రత్యేక కళలని మనము దీనికి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ ఒక 25 తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిజాంశముల గురించి చెప్తున్నాడు. నిజాంశములు అంటే ఏవి అంటే ఇక్కడ ఆకాశం యొక్క నిజాంశములు అవకాశము, ఆవరణము, నిరావరణము, విస్మృతి, అప్రమాణం అనేటువంటివి. ఈ విధముగా నిజాంశములు మనం చెప్పుకున్నాము కదా. అక్కడ మరి స్థూల సూక్ష్మదేహం ఏంది కూడా మనం చెప్పుకున్నాము కాబట్టి ఇక్కడ కూడా మన నిజాంశముల యొక్క వివరణ చెప్తున్నాడు. మానవులు స్థూల శరీరంతో వ్యవహారం చేయుదురు. పూర్వజన్మమున చేసిన ప్రారబ్ధ కర్మ ఫలములు ఫలాపేక్షతో కూడినవై ఉండుట చేత అవి సూక్ష్మ శరీరము నుండి కారణ శరీరం యందు ఆగామి యందు ప్రవేశించును. అంటే స్థూల శరీరంతో చేసినటువంటి ఏ కర్మ అయితే ఉందో అది సూక్ష్మ శరీరము నుండి మరి ఈ కారణ శరీరం అనేటువంటి ఆగామి కర్మ యందు ప్రవేశించును. మరి ఆ విధముగా ఆగామి కర్మలు ఈ సంచిత రూపము దాల్చి పునర్జన్మకు ఏతువగును. కాబట్టి మరి పునర్జన్మకు సంచిత కర్మ నుండి మళ్ళీ జన్మకు ఏతువైతుంది, మళ్ళీ రావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మరి ఈ జన్మకు పూర్వజన్మ వాసనల ఏతువగుట వలన ఆ వాసనలకు అంతఃకరణము అవకాశం ఇచ్చేనని ఈ అంతఃకరణ దేనికి అవకాశం ఇస్తుంది అంటే ఈ స్థూల సూక్ష్మ కారణములతో వచ్చినటువంటి ఈ ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉన్నదో ఆ ప్రారబ్ధం అనేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో మరి అది సంచితం లోపలికి చేరిపోతుంది. ఆ సంచితం అనేటువంటిది ఆగామి లోపలికి చేరి ఈ ఆగామి నుండి మళ్ళీ సంచితం నుండి అది అవకాశం ఇస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇచ్చేటువంటిదే అంతఃకరణ. కాబట్టి మరి యొక్క ఆకాశాంశమైనటువంటి ఆవరణం అనేటువంటిది ఆకాశం అనేటువంటిది అవకాశం ఇచ్చేదే అంతఃకరణము. కాబట్టి అవకాశమే వాసన వాసితమై అంతఃకరణమునకు ఆవరణమయ్యను. ఆ అవకాశమే ఆవరణ రూపమైంది. ఈ కర్మ అన్నిటిని కూడా అది ఆవరించి ఉన్నది కాబట్టి దాన్ని ఆవరణము అని అన్నారు. కాబట్టి అవకాశము, ఆవరణము, నిరావరణము అంటే ఈ వాసనలు చైతన్య రూప జ్ఞానమును తొలగించుట వలన ఆవరణ రహితమై మరి ఆ విధంగానే ఇక్కడ నిరావరణము ఏర్పడును. కాబట్టి ఆ నిరావరణ రూపం వలన తనను తాను మరచుటచే విస్మృతి కలుగును. ఈ విధముగా ఈ విస్మృతికి ఒక తీరు అనేటువంటిది లేదు, ఎన్నో తీరులు అనేటువంటిది ఉండి ఈ విస్మృతి అనేటువంటిది కలుగుతున్నది. కాబట్టి దాని వలన మరి ప్రమాణము లేనిది ఒకటచే అప్రమాణం అని అనవలసి వచ్చినది. కాబట్టి ఈ అప్రమాణము, విస్మృతి, నిరావరణము, ఆవరణము, అవకాశము అనేటువంటివి ఇవి మరి యొక్క ఆకాశం యొక్క నిజాంశములు. మరి ఆ విధంగానే ఇక్కడ జలం యొక్క నిజాంశములు చెప్తున్నాడు. అవి ఏవి అంటే మరి అప్రమాణము స్థితి వలన అనేక భ్రాంతులు అలుముకొనుట వలన తానెవరో తనకు తెలియకపోవట వలన సత్యజ్ఞానానంద రూపమైన తనకు విఘాతం ఏర్పడి తన స్వస్వరూపము శిథిలీకరణం ఏర్పడెను. అంటే వాయువు యొక్క మరి నిజాంశం ఏది ఇక్కడ అంటే శిథిలీకరణము. మరి ఈ విధముగా తన యొక్క స్వస్వరూపము తనకు తెలియలేకపోవడం వలన సత్యజ్ఞానంద రూపమైన ఆ తనకు విఘాతం ఏర్పడి తన స్వస్వరూపము శిథిలమై అది మరి ఏమైపోయింది ఇక్కడ అంటే అది ఆవిర్భవానికి మూలమవుతుంది. కాబట్టి శిథిలీకరణం అనేటువంటిది ఏర్పడినది అని మనకు తెలియజేస్తున్నాడు. అందువలన ఆశలు అడియాశలు ఎక్కువ అయ్యాను. అందువలన దాన్ని శోషణత్వము అని అన్నారు. శోషణత్వం అంటే ఆశలు అడియాశలు అనేటువంటివి ఎక్కువ కావడం వలన దాన్నే శోషణత్వం అనేటువంటిది కలిగినది అని చెప్పినారు.
మరి ఆ విధంగా ప్రకృతి సంబంధమైనటువంటి పనులు చేయుట యందు దీర్ఘత్వము పూనెను. ఈ దీర్ఘత్వమునకు ఈ ధీరత్వము భ్రాంతి హేతువయ్యను కాబట్టి దానినే ధీరత్వము అని అన్నారు. కాబట్టి మరి ఈ ధీరత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది భ్రాంతులకు వలన అనేక అనుమాన రూపరహి శంకలు కలిగాను కాబట్టి మరి భ్రాంతికి మూలమైనటువంటిది శంక అని చెప్పి మనకు తెలియజేసినారు. కాబట్టి శంక, భ్రాంతి, ధీరత్వము, శోషణము, శిథిలీకరణము అనేటువంటివి ఇవి వాయువు యొక్క నిజాంశములు. ఈ శంకలు నానాటికి బలపడను అనగా రూఢత్వం ఏర్పడనని భావము. ఈ రూఢత్వం వలన ఆత్మస్థితికి దూరమైతేననేటువంటి సువిచారము లేకపోవడం వలన అవిచారుడని నుడివిరి. కాబట్టి ఆ రూఢం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అగ్నితత్వం నిజాంశము కాబట్టి అలాంటి రూపశంకర్ అనేటువంటి రూఢత్వం ఏర్పడి ఆ భావము ఏదైతే అవిచారుడని నుడివిరి. ఈ అవిచార స్థితి ఎంతయని నిర్ణయించలేకపోవటం వలన మరి ఆ వలన మాయా శబలిత పరమేశ్వరునకు మరి కృతజ్ఞతుడై మాయను ఆలింగనము లేక బంధమునకు లోనై సంశ్లేషత్వము చెందెను. ఈ విధముగా మరి సంశ్లేషత్వము, కృతజ్ఞత, గూఢము, అవిచారము, మరి రూఢము అనేటువంటివి మరివి అగ్నితత్వములు, నిజాంశములు. మరి జలాంశములు ఏవి ఇక్కడ అంటే సంశ్లేషత్వం చెందను. అందువలన విషయ వాసనలు మెత్తబడను అనగా వాసనావాసిత మృదుత్వము కలుగుటే గాక మృదుత్వము అనేటువంటిది వచ్చింది కదా మనకి ఇక్కడ. జలం యొక్క నిజాంశము అది మృదుత్వము కాబట్టి మృదుత్వము కలుగుటే గాక వానిని పోషించవలనటువంటి పోషకత్వము కూడా ఏర్పడేను. కాబట్టి ఆ వాసనలు నానాటికి అభివృద్ధి చెందుట చేత జాగ్రత్త యందు విషదత్వమగుటచే యుండును. ఆ వాసనలు అజ్ఞానముచే తడుపబడుట చేత క్లేదనత్వమని అనిరి. ఈ క్లేదనత్వ వాసనలు ప్రపంచిక విషయములన్నిటినీ విశేషముగా పొందుటచే ధారణత్వం ఏర్పడనని తెలిపిరి. కాబట్టి ఈ ధారణత్వము, క్లేదనత్వము, విషదత్వము, పోషకత్వము, మృదుత్వము అనేటువంటివి ఇవి జలం యొక్క నిజాంశములు. ఇవి అంతఃకరణమునకు చేర్చుట చేత పిండీకరణమని అనిరి. ఇది పృథ్వీ అంశము. కాబట్టి ఈ విషయ సాధనలు విచిత్రముగా నుండ చేత శబలత్వమని అనిరి. ఇవి అన్నీ నానాటికి రూపుదాల్చుట చేత మూర్తత్వమని అనిరి. అందువలన పరమార్థిక తత్వము లేకపోవటం వలన మాయావిలసిత రూపు ఈ తత్వము తల యొగ్గుట చేత లజ్జ వహించినది అనవలసెను. అయితే ఈ మాయామోహితముగా అంతఃకరణము జడత్వము చెందుట చేత కఠినత్వము కలదిగా వాక్కొనిరి. అట్టి కార్యస్య స్థితిని కలిగిన వాడవుట చేత అతను కారణదేహ స్థితిని పొందినవాడు లేక తేజోభువన నివాసుడని పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి కాఠిన్యము, లజ్జ, మూర్తత్వము, శుభలత్వము, శబలత్వము, పిండీకరణం అనేటువంటివి ఇవి పృథ్వీ యొక్క నిజాంశములు. కాబట్టి ఇట్లాంటి కాఠిన్య స్థితిని కలిగిన వాడు చేత అతను కారణదేహ స్థితిని పొందినవాడు లేక తేజోభువన నివాసుడని పెద్దలు నిర్ణయం చేసినారు. కాబట్టి ఈ తేజోభువనము లేక కారణదేహము మనోమయ పురుష యోగం వలన జయించవచ్చునని పెద్దలు నిర్ణయం చేసినారు అచల ఋషులు. కాబట్టి దీని ఇంతటితో ముగిస్తున్నాను. దీని యొక్క విశ్లేషణ మళ్ళీ ఈ అవరోహణ క్రమం మనకి దీనిగా విశ్లేషణ చెప్తున్నాడు. దీనిని మళ్ళీ 3వ భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.